హాయ్ ఫ్రెండ్స్, మా పాప కోసం డిజైన్ చేసిన ఈ ఫ్రాక్ అండ్ పెప్లం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. అట్లనే మీ అందరికీ ఇది ఎట్లా అనిపించిందో కూడా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇది శారీ తీసుకున్న, కిందిది అయితే మనకి ఫ్రాక్ స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకొని, తర్వాత పైనకేమో నెట్ క్లాత్ తీసుకొని నేను పెప్లం టాప్ అనేది స్టిచ్ చేసిన. ఫస్ట్ అయితే శారీ ఎంత ఉందో అంతనైతే నేను 4 మడతలు వేసుకున్నా. జాయింట్ మన వైపు ఉండేటట్టు అయితే మడతలు అయితే వేసుకున్నా. ఫోల్డింగ్స్ అయితే జాయింట్ మన వైపు ఉండాలి. సో అట్లా చేసుకొని లెంత్ ఎంత ఉందో మన లెంత్ తోని నడుం దగ్గర నుంచి కింది వరకు లెంత్ అయితే మనం దీనిపైననైతే మార్క్ చేసుకోవాలి. సో నేను అది ఇక్కడ అదే చేస్తున్నా. సో కంప్లీట్ సర్కిల్ గేర్ కావాలి మనకి, మొత్తం సర్కిల్ లాగా అయితే ఫామ్ అవుతుంది మనం ఓపెన్ చేస్తే. అండ్ నడుం దగ్గర పైన వైపు ఏమో నేను నడుము కొలతని 4తో డివైడ్ చేసుకొని అయితే మార్క్ చేసుకున్నా. సపోజ్ మన నడుము 30 ఉందనుకోండి, అందులో 4వ భాగం 7.5. సో పైన మనం 7.5 కాడికైతే మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం అవసరం లేదా అంటే అవసరం లేదు, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి అది కొంచెం సాగుతుంది. అక్కడ మనకు ఖర్చు అనేది వచ్చేస్తుంది, కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉంటుంది, ఎక్స్ట్రా అనేది మనకి ఏముండదు. సో ఇది ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక నేనైతే దీనికి బాడీ పార్ట్ అటాచ్ చేసుకోవాలి కదా. 15 ఇంచెస్ లెంత్ అనేది తీసుకొని బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదనైతే చూపిస్తాను. సో ఇది నేను మా పాప బాడీ మెజర్మెంట్స్ తీసుకొని దాని విధంగానైతే కట్ చేసుకుంటున్నా. మెజర్మెంట్స్ ఎవరి అయినా తీసుకొని కట్ చేసుకోవచ్చు. నేను అందుకే ఎగ్జాక్ట్గానైతే ఇక్కడ ఏం చెప్పట్లేదు మెజర్మెంట్స్ ఎంత తీసుకుంటున్నా అని, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళు తీసుకొని అయితే మార్క్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ మార్కింగ్స్తో పాటు చెప్పండి అని అంటే కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో చేసినప్పుడైతే మార్కింగ్స్తో పాటు చెప్తా. ఇంకొకటైతే చెప్తా ఏంటంటే, అది ఇక్కడ కింద నేను 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకున్నా నడుం దగ్గర రౌండ్ మీకు చూపించిన టేప్తోని. సో అది ఎందుకు అంటే మనకు సైడ్కి అనేది డౌన్కి రాకుండా పర్ఫెక్ట్గా నడుం చుట్టూ యాప్ట్ అయ్యేటట్టయితే ఇక్కడ కటింగ్ అనేది కొంచెం పైకి తీసుకోవాలి. సో మనం మిడిల్ ఆఫ్ ద పార్ట్ నుంచి కొంచెం పోతుంటే పైకి అనేది కటింగ్ చేసుకోవాలి. సో నేను అది అట్లనే కట్ చేసుకున్నా. చూసేయండి, ఇప్పుడు ఒక చిన్నగా రౌండ్ లాగా కనిపిస్తుంది మనకి నడుం పార్ట్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతులు తీసేసుకున్నా. ఎఫ్ అని రాసుకున్నా కదా, అది ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ లోతులు తీసుకొని ఇక్కడ నెక్ కూడా నేను దీనిపైన కట్ చేసుకుంటున్నా. నెక్ అనేది నేను సపరేట్గా బక్రంతో ఏం స్టిచ్ చేయను, డైరెక్ట్ రివర్స్ తీసేస్తాను. ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్ పైనుంచి అయితే మనకు కోట్ లాగా వస్తుంది కాబట్టి అది పెద్దగా ఏం కనిపించదు. కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ అనేది రివర్స్ తీసేసుకుంటున్నా. ఇది బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. అండ్ టక్స్ అయితే నేను ఫ్రంట్ ప్రిన్స్ కట్ మోడల్ టక్స్ ఇచ్చుకుంటున్నా. అండ్ బ్యాక్ వచ్చేసి మన బ్లౌజెస్కి ఇస్తాం కదా, సో అదే అట్లనే బ్యాక్ పార్ట్ కూడా ఇచ్చుకుంటున్నా. ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్కి టక్స్ అనేది ఇచ్చుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, వెనకాల ముడతలు అనేటివి రావు. సో ఎప్పుడు ఫ్రాక్ కుట్టినా కానీ బ్యాక్ సైడ్ టక్స్ అనేటివి ఇవ్వడం అలవాటు చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏముండదు, ఎందుకంటే ఫ్రంట్ టక్స్ పెట్టుకుంటున్నాం, అట్లనే బ్యాక్ కూడా టక్స్ పెట్టుకుంటున్నాం. సో మన క్లాత్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ది ఈ రెండు సమానంగానే వస్తాయి. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, టక్స్ అనేది పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడనైతే మీకు మిషన్ పైన స్టిచ్చింగ్ అనేది ఏం చూపియా, కానీ ఎట్లా అటాచ్ చేసుకోవాలనేది అయితే దీంట్లో కంప్లీట్గా చెప్పిన చూడండి. నేనైతే అట్లా మన నెక్ చుట్టూ ఆర్మ్ హోల్ రౌండ్ చుట్టూ కుట్టు అయితే పెట్టుకొని దాన్ని రివర్స్ అయితే తీసుకోవాలి. రివర్స్ తీసుకొని మళ్ళీ ఒకటి అనగ కుట్టు వేసుకోవాలి. ప్రతి దాంట్లో ఇదే ప్రాసెస్ ఉంటుంది, నేను చెప్పినట్టు అయితే ఫాలో కండి. సో మిషన్ పైన పెట్టి మళ్ళీ లెంతీగా వీడియో చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇట్లా అయితే కుట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అక్కడక్కడ చిన్నగా కట్స్ అనేటివి పెట్టుకోవాలి. చిన్న కట్స్ పెడితే ఏంటంటే మనకి మూలలు తిరిగే కాడ అయితే ముడత రాకుండా మంచిగా నీట్గా వస్తుంది. సో అందుకనే అక్కడక్కడ ఇట్లా చిన్నగా నేను చూపించినట్టుగా అయితేనే టక్స్ అయితే పెట్టుకోండి. చిన్న చిన్న కట్స్, బాగా పెద్ద కట్ చేయొద్దు, మళ్ళీ మనం వేసిన స్టిచ్ అనేది ఊడిపోయేటట్టు. సో అట్లనైతే పెట్టకండి. నార్మల్గా కుట్టు దగ్గర వరకు అయితే చిన్నగా కట్స్ అనేటివి ఇవ్వండి. అండ్ ఇది క్లాత్ కొంచెం ముడుచుకుంటుంది, సో అందుకే అట్లా కనిపిస్తుంది. మనం అనగా కుట్టేస్తేనైతే ఇట్లా కనిపిస్తుంది. సో అట్లా వేసేసుకున్నాక ఈ టక్స్ ఉన్నాయి కదా, సో నేను మార్కింగ్ చేసుకున్నా కదా, సో అవి కుట్టేసుకున్నా. అండ్ పైన షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకున్నా.
సో ఇట్లా జాయిన్ చేసుకున్నాక ఈ బాడీ పార్ట్ అనేది మనకు ప్రిపేర్ అయింది. అండ్ కింది పార్ట్కి ఇది అటాచ్ చేసేస్తే మనకి ఫ్రాక్ అయితే అయింది. ఇప్పుడు వచ్చేసి పైన మనం స్టిచ్ చేసుకున్నాం కదా పెప్లం టాప్, అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి. ఇది వచ్చేసి నేను పెప్లం టాప్ కోసం అయితే కరెక్ట్గా 2.5 మీటర్స్ తీసుకున్నా. ఒక 1/2 మీటర్ వరకు అయితే స్లీవ్స్కి పడుతుంది అండ్ మిగతాది అయితే బాడీకి పడుతుంది. ఎందుకంటే కిందిది మనం తీసుకునేది అంబ్రెలా కట్. సో హాఫ్ ఆఫ్ ద బాడీ పార్ట్ వరకేమో మనకి స్ట్రైట్ ఉంటుంది అండ్ కిందికి వచ్చేసరికి మనకి అంబ్రెలా కట్ అనేది ఉంటుంది. సో నేను చూపించినట్టయితే దీనిపైన కూడా మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇవన్నీ మెజర్మెంట్స్ ఎందుకు చెప్పట్లేదంటే మన సబ్స్క్రైబర్స్ అయితే అందరూ ఈక్వల్ సైజెస్ అయితే ఉండరు కదా. మనం స్టిచ్ చేసుకునేటివి కూడా ఒకరి సైజుకి ఒకరి సైజు సెట్ కాదు. సో అలాంటప్పుడు నేను 15 ఇయర్స్ పాపకింత, 10 ఇయర్స్ పాపకింత అని చెప్పడం వీలు కాదు. కాబట్టి నేను ఈ కొలతలు అనేటివి ఏం చెప్పట్లేదు. సో మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చి ఉంటే కనుక మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటారు కదా, దాన్ని బట్టి అయితే మీరు ఫాలో అయిపోండి. సో ఇదంతా నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే మీకైతే ఈ మోడల్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నా. సో ఫ్రంట్ పార్ట్ ఇది 2 పార్ట్స్ వచ్చినాయి కదా. సో నేను చూపించినట్టయితే మీరైతే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అయితే 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని ఫ్రంట్ స్లిట్స్ కోసం 2 ఇంచెస్తోని క్లాత్ అయితే కట్ చేసేసేయాలి. అండ్ ఇది వచ్చేసి కింద పార్ట్ మన అంబ్రెలా పార్ట్ ఉంటుంది కదా. సో అది మనం ఫ్రాక్ పైన ఎట్లా కట్ చేసుకున్నామో అంబ్రెలా కటింగ్ కింది పార్ట్, అట్లనే ఇక్కడ మనం పెప్లం టాప్కి కూడా కట్ చేసుకోవాలి. లెంత్ అనేది మన ఇష్టం, మనకి ఎంత లెంత్ కావాలి, ఎంతవరకు అయితే బాగుంటుంది అనేది అయితే చూసి తీసుకోండి. సో ఇది 4 ఫోల్డింగ్స్ ఉన్నది. 4 ఫోల్డింగ్స్తోనైతే నేను ఈ పెప్లం టాప్ అంబ్రెలా కట్ అయితే తీసుకుంటున్నా. సో ఇట్లా హాఫ్ సర్కిల్, ఇంకొక హాఫ్ సర్కిల్ ఫోల్డింగ్లో ఉన్నది. ఇప్పుడైతే స్లీవ్స్ ఎట్లా కట్ చేసుకోవాలో చూసేయండి. స్లీవ్స్ కటింగ్ చేసేసుకుంటున్నా. ఇది నేను కంప్లీట్గా యాంకిల్ లెంత్ కాదు, వ్రిస్ట్ లెంత్ వరకు అయితే కటింగ్ చేసుకుంటున్నా. సో అది కటింగ్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన స్లీవ్స్ ఎట్లా కట్ చేసుకుంటామో అట్లనే, కాకపోతే లెంత్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ వ్రిస్ట్ వరకు అయితే 22 to 24 ఇంచెస్ వరకు ఉంటుంది, పర్సనాలిటీని బట్టి, హైట్ని బట్టి. సో నేను చూపించే విధంగానైతే మనకి షేప్ అనేది కనిపించాలి. అప్పర్ కోట్ పెప్లం టాప్ది. అండ్ అట్లా జాయింట్ వేసుకున్నాక దీనికి లైనింగ్ ఏం వేసుకోలేదు. నేను లైనింగ్ వేసుకున్న మన లోపల పార్ట్ కనిపించదు కదా. సో అందుకని లైనింగ్ అనేది వేయలేదు. లోపల ఆల్రెడీ మనకి ఫ్రాక్ అనేది ఉంటుంది, ఆ కలర్కి ఈ కలర్ మిక్స్ అయ్యి మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకే లైనింగ్ అయితే యూజ్ చేయలేదు, నెట్ క్లాత్ యూజ్ చేసుకున్నా. అండ్ స్లీవ్స్ మనం ఇటువైపు అటువైపు ఒక స్లీవ్ జాయింట్ చేయాలి. అండ్ నేను అంబ్రెల్లా కట్ అనేది కట్ చేసుకున్నా కదా కిందికి, సో అది ఇట్లానైతే స్టిచ్ చేయాలి. మీకు మిషన్ పైన చూపిస్తలేను కదా, అందుకని ఇట్లా పెట్టి చూపిస్తున్నా. సో ఇట్లనైతే ఫ్రంట్ సైడ్ 2 స్లిట్స్ ఉండాలి అండ్ బ్యాక్ సైడ్కి అయితే స్లిట్స్ అనేటివి కట్ చేసుకోవద్దు. సో బ్యాక్ ఒక పార్ట్ అటాచ్ చేయాలి అండ్ ఫ్రంట్ ఏమో 2 పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇట్లా జాయింట్ వేసుకున్నాక ఎక్స్ట్రా వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని కింద నుంచి పై వరకు మన ఉక్స్ పట్టీకి కుట్టుకుంటాం కదా. సో అదే ప్యాటర్న్లో మనమైతే స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి ఒక కుట్టేసినాక మళ్ళీ అనగా కుట్టేసి లోపల వైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేయాలి. సో ఇట్లా స్లీవ్స్ అటాచ్ చేసుకుంటే మనకి అప్పర్ కోట్ పెప్లం టాప్